ఈ రోజు వీడియోలో మీరేం చూడబోతున్నారని అంటే చూడండి మా అమ్మాయి డ్రెస్ అన్నమాట స్కూల్ యూనిఫామ్ ఇంక్ స్టెయిన్స్ పడి ఇలా అయితే అయిపోయింది సో ఇలా పడినప్పుడు ఏంటంటే పిల్లలు అయితే వేసుకోరు అండ్ అలాగే ఎక్కువ శాతం యూనిఫామ్స్ కి అయితే ఇలాగా మరకలు అయిపోతూ ఉంటాయి పిల్లలు ఎక్కువగా ఇలా మరకలు చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు వీటిని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో అనేది నేను చూపించబోతున్నాను ఇంతకు ముందు వీడియోలోని నేను ఈజీగా డెటాల్ తోని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్పాను కదా ఇది దానికన్నా కొంచెం ఎక్కువగానే పడిపోయింది బాల్ పెన్ ఉంటుంది కదండి దాంట్లో ఉన్న ఇంక్ అన్నమాట ఇది నార్మల్ ఇంక్ కాదు బాల్ పెన్ ఇంక్ ఇది పోవడానికి చాలా కష్టపడాలి అయితే ఈజీగా వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో అనేది నేను ఈ రోజు వీడియోలోనైతే చూపిస్తాను వీడియోలోని నేను మీకు చూపిస్తున్నవి ఇదిగోండి ఈ రెండును ఇవి మనకి ఎగ్జిబిషన్ సేల్స్ లోనైతే అమ్ముతూ ఉంటారు వీటి పేర్లు అయితే స్ట్రెయిన్ కిల్లర్ అని ఉంది దీనిపైన ఇది ఎంత కాదండి ఇది సెట్ వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి మనం ముందు అప్లై చేయాలి ఇది అప్లై చేసిన తర్వాత అప్పుడు ఇది పెడితే మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇది ఏమో డైల్యూట్ చేస్తుంది ఆ తర్వాత ఇది రిమూవ్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఆయిల్ స్టెయిన్స్ పడినప్పుడు తుడుచుకోవడానికి చిన్నపిల్లలు తినేటప్పుడు మీద నొంపేసుకుంటూ ఉంటారు మంచి గౌన్లు కానీ లేదంటే షర్ట్లు కానీ పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఊరగాయ పడినా కూడా దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట దాంతో పాటుగా మనకి సాంబార్ కావచ్చు లేదంటే కాలర్లకి మరకలు అయిపోతూ ఉంటాయి అంటే చెమట వలన వచ్చిన మరకలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంతోనైతే రిమూవ్ చేసుకోవచ్చు నాకు 200 రూపీస్కి అయితే వచ్చాయి సో ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీ కళ్ళ ముందే చూడండి ఫస్ట్ మనం ఇది డైల్యూట్ చేసేది వేయాలి లిక్విడ్ సో ఇలా వేయగానే చూస్తున్నారు కదా ఏ రకంగా మొత్తం అంతా వదిలేస్తుందో అలా దూరంగా స్ప్రెడ్ అయిపోతుంది ఆ తర్వాత ఈ లిక్విడ్ని అయితే వేయాలి చూసారు కదండి చాలా వరకు మరక అయితే పోయింది పై మరకని కూడా రిమూవ్ చేద్దాం ముందైతే డైల్యూట్ చేసింది ఇది అయితే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేయాలి సో చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే స్ట్రెయిన్స్ అన్నీ కూడా పోయాయి అండ్ ఇది మళ్ళీ వాష్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు కొంచెం ఆరబెట్టి వేసేసుకోవడమే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వైజాగ్ సిటీలోని కన్వెన్షన్స్లోనైతే ఎగ్జిబిషన్ పెట్టారు ఆ ఎగ్జిబిషన్లోనైతే నేను ఇవి పర్చేస్ చేశాను అనమాట సో ఈ 3 వచ్చేసి నాకు 200 రూపీస్కి అయితే వచ్చాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్